Hello everyone. Welcome to Sridhar's College for Competitive Exams. ఈ సెషన్ లో IB మోడల్ టెస్ట్ పేపర్ లో రీజనింగ్ పోర్షన్ చూద్దాము. లెట్ us స్టార్ట్ ది సెషన్. క్వశ్చన్ నంబర్ 41 నుంచి మనకి రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ లెట్ us see 41. మనకి ఒక వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ లో ఉన్న లెటర్స్ తో ఫామ్ చేయలేని వర్డ్ ఏది అని అడిగాడు. రైట్. సో ఫామ్ చేయలేని వర్డ్ మనం చెక్ చేసుకుందాము. ప్లేట్, నేషన్, ల్యాంప్, లెఫ్ట్. లెఫ్ట్ లో మనకి ఎఫ్ ఉంది, వాడిచ్చిన వర్డ్ లో ఎఫ్ లేదు అంటే మనం ఈ వర్డ్ ని ఫామ్ చేయలేం. అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 42. రైట్. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ఏంటి అని అడిగాడు. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు సిరీస్. BY ఆర్ కాంబినేషన్ లెటర్స్. CX, DW, EV, FU. సో కాంబినేషన్ లెటర్స్ ఇచ్చాడు. BY, CX. సో ఫస్ట్ రెండు BY అని ఇచ్చాడు, తర్వాత CX రివర్స్ ఆర్డర్ లో ఇచ్చాడు, DW, EV రివర్స్ ఆర్డర్ లో ఇచ్చాడు. నెక్స్ట్ వీ హావ్ టు కన్సిడర్ FU యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 43. ర్యాంకింగ్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. అజయ్ ర్యాంక్డ్ 28th ఫ్రమ్ ది టాప్ అండ్ 55th ఫ్రమ్ ది బాటమ్ ఇన్ ద క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దే? టోటల్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఒకే పర్సన్ యొక్క లెఫ్ట్ రైట్ ఇచ్చాడు, అప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 మన ఆన్సర్ అవుతుంది. It is going to be equals to 28 plus 55 minus 1. 30 plus 53 అనుకోవచ్చు. 83 minus 1, that is 82. Answer is second option. Next question number 44. R equals to 27 అయితే TAU equals to 63 అయితే GOR equals to ఎంత అవుతుంది అని అడిగాడు. యాక్చువల్ గా R equals to 18. అక్కడ 27 అంటే he has added 9. అంటే ఇందులో హాఫ్ దీనికి యాడ్ చేసి he has considered as 27. నెక్స్ట్ TAU కన్సిడర్ చేద్దాం. T is 20, A is 1, U is 21. 21, that is 41 plus 1, 42. టోటల్ గా దీని వాల్యూ 42 అయింది. 42 లో హాఫ్ ని కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ 21. ఆ రెండు యాడ్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్స్ టు 63. అలాగే మనం GOR ని కన్సిడర్ చేసాం అనుకోండి. G ఈజ్ 7, O ఈజ్ 15, R ఈజ్ 18. రైట్. 18 ప్లస్ 7 25, 25 ప్లస్ 15 40. యాక్చువల్ వాల్యూ ఈజ్ 40. 40 లో హాఫ్ దీనికి యాడ్ చేయాలి, అది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 60, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 45. మిర్రర్ ఈస్ కోడెడ్ యాజ్ LJQSNS. హౌ ఈస్ టూల్ రిటర్న్ ఇన్ దట్ కోడ్? రైట్. మిర్రర్ ని ఇలా కోడ్ చేస్తే స్టూల్ ని ఎలా కోడ్ చేయొచ్చు అని అడిగాడు. ML అంటే దట్ ఈస్ -1, IJ దట్ ఈస్ +1, RQ -1, RS +1. సో he has considered -1 + 1, -1 + 1. ఫస్ట్ -1 తీసుకోవాలి. S -1 R, T +1 U, O -1 N, O +1 P, L -1 K. RUNPK, that is first option. -1 + 1 is the logic. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 46. ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చాడు, రాంగ్ నంబర్ సిరీస్. రాంగ్ నంబర్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ద నంబర్స్ ఆర్ 3, 4, 8, 17, 31, 58, 94. Right. Here the difference is 1 and here the difference is 4 and here the difference is 8 plus 9. 1731 means 14. Difference is 14. Next 3158 means 27. Difference is 27. 5894. Here the difference is 36. రైట్. ఇది మనకు వచ్చిన డిఫరెన్సెస్ అండి. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ నంబర్స్, 1 స్క్వేర్ అని కన్సిడర్ చేయొచ్చు, 2 స్క్వేర్ అండ్ దిస్ ఈస్ 3 స్క్వేర్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద నంబర్స్, దిస్ ఈస్ 6 స్క్వేర్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్, ఇక్కడ 5 స్క్వేర్ ఉందనుకోండి, ఇది మనకు ఒక సీక్వెన్స్ అవుతుంది. ఈ లాజిక్ అనేది మనకు ఒక సీక్వెన్స్ అవుతుంది. సో హియర్ వి షుడ్ హ్యావ్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 16 రావాలి. రైట్. ఇక్కడ డిఫరెన్స్ అనేది 16 రావాలి అని అంటే
difference should be 16. 16 రావాలి అంటే 13 plus 16 we have 17 plus 16 we have to consider. 16 plus 17 is 33. ఇక్కడ 33 ఉందనుకోండి, in place of 31 if we have 33 plus 16 plus 25, ఇది 25 కి ఈక్వేట్ అవుతుంది. సో ఈ నంబర్ ని మనం కరెక్ట్ చేస్తే we get a sequence. The wrong one is 31, third option. Next question, number 47. Choose the number. Odd one ని మనం ఐడెంటిఫై చేయాలి, ఆడ్ పేర్ ని పిక్ చేయాలి. 7, 27, 9, 35, 12, 47, 23, 95. 7, 27, 9, 35, 7 into 4 minus 1 into 4 minus 1, 9 into 4 minus 1, 12 into 4 minus 1, 23 into 4, 23 into 4 is 92 minus 1, not equal. So odd one is fourth option. అన్ని కేసెస్ లో మనకి ఇంటూ 4 minus 1 into 4 minus 1 వచ్చింది, బట్ హియర్ we are not getting into 4 minus 1. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 48. ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్, లెటర్ ఎనాలజీ. we have to find the fourth term. ఫస్ట్ రెండు టర్మ్స్ మధ్య రిలేషన్షిప్ చూద్దాము. P. H is 8, P is 16, N is 14, V is 22, X is 24, F ని మనం 6 అని కన్సిడర్ చేయొచ్చు, లేదా 26 plus 6 అని 32 అని కూడా కన్సిడర్ చేయొచ్చు. 8, 16 plus 8, 14, 22 plus 8, 24, 32 plus 8. సో ఓవరాల్ గా మనకి ప్రతి లెటర్ ని ప్లస్ 8 అని కన్సిడర్ చేసి తీసుకున్నాడు. సో O is 15, 15 plus 8 we need to consider. 15 plus 8 is 23, that is W. Next E is 5, 5 plus 8, 5 plus 8 is 13, WM. సో WM ఉన్న ఆప్షన్ మనకి ఒకటే ఉంది, థర్డ్ లెటర్ ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 49. ఇక్కడ మనం ఆడ్ వన్ ని పిక్ చేయాలి. 4 వర్డ్స్ ఇచ్చాడు. మార్స్, వీనస్, ప్లానెట్, మెర్క్యూరీ. మార్స్, వీనస్, మెర్క్యూరీ ఆర్ ప్లానెట్స్. ప్లానెట్ ఈజ్ నాట్ ది సింగిల్ వన్, అన్ని కలిపి ప్లానెట్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఆడ్ వన్. 50. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ. మనకిచ్చిన వర్డ్స్ ని మనం డిక్షనరీలో ఉన్నట్లు అరేంజ్ చేయాలి. రైట్. REG, REH, REG, REF, REF. F comes first. సో ఈ F లో మనం చెక్ చేసుకుంటే F తర్వాత U ఉంది, F తర్వాత I ఉంది. I comes first అంటే 5th ది ఫస్ట్ వస్తుంది, 4th ది తర్వాత వస్తుంది. ఫస్ట్ ప్లేస్ లో 5, సెకండ్ ప్లేస్ లో 4 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో వీ కెన్ చూస్ దట్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 51. 105 divided by 5 minus 15 plus 40 into 7. వాడు మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్ ప్రకారం సైన్స్ ని చేంజ్ చేసి మనం ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. 105 డివైడెడ్ బై ప్లేస్ లో ఇంటూ కన్సిడర్ చేయండి. మైనస్ ప్లేస్ లో వీ హ్యావ్ టు కన్సిడర్ డివైడెడ్ బై 15. ప్లస్ ప్లేస్ లో వీ హ్యావ్ టు కన్సిడర్ మైనస్. ఇంటూ ప్లేస్ లో వీ హ్యావ్ టు కన్సిడర్ ప్లస్. Now we need to calculate this equation. ఇలాంటి ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు we have to follow BODMAS rule. 15 into 7 is 105. 7 into 5 is 35. 35 plus 7. 35 plus 7 is 42. 42 minus 40. That is equals to 2. Answer is first option. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 52. ఇక్కడ కూడా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏ ఆప్షన్ లో ఉన్న సైన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది. 32 ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాము. డివైడెడ్ బై ప్లస్ ప్లేస్ లో డివైడెడ్ బై -90 డివైడెడ్ బై ప్లేస్ లో ప్లస్ ని కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ఇంటూ 5. సో ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ డివిజన్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2. 25 into 5, 125 plus 2, 127. 127 minus 90 is equals to 37. Answer is first option.
ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న రెండు సైన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది 37 కి ఈక్వేట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 53. 6 friends are sitting around the hexagonal table. Right. Hexagonal table చుట్టూ 6 friends కూర్చొని ఉన్నారు. So we can draw like this. Each at one corner and are facing the center of the table. అందరూ సెంటర్ ని ఫేస్ చేశారు. అందరూ కార్నర్ లో కూర్చున్నారు. అందరూ సెంటర్ కి ఫేస్ చేశారు. P is second to the left of U. U ని ఇక్కడ కన్సిడర్ చేసాం అనుకోండి. P is second to the left of U. P should be here. Q is neighbor of R and S. Q is the neighbor of R and S అన్నాడు. రైట్. R కి S కి నైబర్ అవ్వాలి అంటే డెఫినెట్ గా Q ఇక్కడ ఉండాలి. అప్పుడు R S ని మనం ఈ రెండు ప్లేసెస్ లో కన్సిడర్ చేయగలం. T is second to the left of S. T is second to the left of S అన్నాడు. రైట్. ఇక్కడ మనకి RS ఉండాలి. ఇక్కడ T is second to the left of S అంటే S ని ఇక్కడ కన్సిడర్ చేశాను అనుకోండి, ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. S ని ఇక్కడ కన్సిడర్ చేస్తే ఇక్కడ సెకండ్ లెఫ్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి T ఉండకూడదు, RS ఏ ఉండాలి. రైట్. ఇఫ్ యూ కన్సిడర్ S హియర్, దిస్ బికమ్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ S. అప్పుడు మనం R ని ఇక్కడ కన్సిడర్ చేయగలం. Q is in between R and S. T is second to the left of S. Which one is sitting opposite to Q? Q కి ఆపోజిట్ గా ఎవరున్నారు అని అడిగాడు. దట్ ఈస్ T. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 54. ఇది మనకి సెలాయిజం కి సంబంధించింది. ఫస్ట్ వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని డ్రా చేద్దాం. సమ్ ఏ ఆర్ బి. ఇవన్నీ ఏస్ అయితే ఇందులో కొన్ని బీస్ అన్నాడు. రైట్. నో బి ఈస్ సి. నో బి ఈస్ సి మీన్స్ బి కి సి కి మధ్య నెగటివ్ రిలేషన్షిప్. ఆల్ సి ఆర్ డి. ఆల్ సి ఆర్ డి. వీ కెన్ డ్రా లైక్ దిస్. ఇప్పుడు కంక్లూజన్స్ ని చెక్ చేద్దాం. సమ్ ఏ కెన్ నెవర్ బి సి అంటే దట్ మీన్స్ సమ్ ఏ ఆర్ నాట్ సి. సమ్ ఏ ఆర్ నాట్ సి అని అన్నాడు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇక్కడ మనకి బి తో ఇంక్లూడ్ అయిన ఏస్ ఉన్నాయి, ఇవి మనకి సీస్ అయ్యే ఛాన్స్ లేదు అని అంటే వీ కెన్ కన్సిడర్ దిస్ వన్. దాన్ని మనం ట్రూ అని కన్సిడర్ చేయగలం. సమ్ ఏ కెన్ బి సి అంటే సమ్ ఏ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అని దాని మీనింగ్. సమ్ ఏ ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అవ్వచ్చు, ఎందుకంటే ఈ ఏ కి సి కి మధ్య రిలేషన్షిప్ మనకి తెలియదు. ఈ ఏ ఈ సి తో ఇంక్లూడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో వి కన్సిడర్ దిస్ వన్ ఆల్సో. రెండు మనకి ట్రూ అవుతాయి. ఆన్సర్ ఈజ్ బోత్ కంక్లూజన్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 55. ఇది డైరెక్షన్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ రమేష్ హౌస్, ద స్కూల్ బస్ టేక్స్ ఏ రైట్ టర్న్. రైట్. స్కూల్ బస్ మనకి ఇలా ఫేస్ చేసి ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని కవర్స్ 4 kilometers. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 4 kilometers కవర్ చేసింది. రైట్. దెన్ ఇట్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ కవర్స్ 2 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంది 2 kilometers కవర్ చేసింది. రైట్. ఇట్ టేక్స్ ఎ రైట్ టర్న్ అగైన్ అండ్ కవర్స్ 5 kilometers. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 5 kilometers అన్నాడు. సో వీ హ్యావ్ టు కన్సిడర్ లైక్ దిస్. To reach the school. On reaching the school, the bus faces southeast. So, E direction southeast అన్నాడు. Which direction was the bus facing when it left Ramesh house? Ramesh house ని హౌస్ దగ్గర బస్ ఎటువైపు ఫేస్ చేసి ఉంది అని అడిగాడు. ఇది సౌత్ ఈస్ట్ అయితే ఈ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఏమవుతుంది అన్నాడు. లెట్ us కన్సిడర్. సో ఇక్కడ నుంచి మనం డైరెక్షన్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఇలా మనకి డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇది సౌత్ ఈస్ట్ అయినప్పుడు ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, అండ్ దిస్ బికమ్స్ నార్త్. సో అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అవుతుంది, దట్ ఈస్ నార్త్ ఈస్ట్. ఫస్ట్ బస్ నార్త్ ఈస్ట్ కి ఫేస్ చేసి ఉంది, ఫైనల్ గా అది రీచ్ అయింది సౌత్ ఈస్ట్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ నార్త్ ఈస్ట్ యాజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 56. 7, 13, 27, 12, 8, 32, 16, 11 వాట్? ఇక్కడ మనకి ఒక నంబర్ పజిల్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద మిస్సింగ్ నంబర్. 7 plus 13 is equals to 20. 7 plus 13 అంటే ఈ రెండు నంబర్స్ ని యాడ్ చేసి మళ్ళీ ఆ నంబర్ కి
ఈ ఫస్ట్ నంబర్ ని యాడ్ చేశాడు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 27. ఇన్ ద సేమ్ వే 12 ప్లస్ 8 20కి మళ్ళీ ఈ ఫస్ట్ నంబర్ ని యాడ్ చేశాడు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 32. సో 16 ప్లస్ 11కి మనం ఫస్ట్ నంబర్ 16 ని యాడ్ చేయాలి. 16 ప్లస్ 16 32 ప్లస్ 11 43. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 57. రైట్. సో పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ అండి. లెట్ us see. ఇక్కడ ఒక ఫోల్డ్ చేశాడు, ఇక్కడ ఇంకొక ఫోల్డ్ చేసి ఇక్కడ కట్ చేశాడు. ఇది ఓపెన్ చేసినప్పుడు వి గెట్ ఏ ఫిగర్ లైక్ దిస్. సో ఇలా మనకి ఒక ఫిగర్ ఫామ్ అవుతుంది. అది డౌన్వర్డ్స్ కి ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఫిగర్ మళ్ళీ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలాంటి ఫిగర్ ని మనం చెక్ చేసుకుంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 58. మిర్రర్ ఇమేజెస్ అండి. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బాటమ్ లో మిర్రర్ పెట్టాడు. బాటమ్ లో మిర్రర్ పెట్టినప్పుడు బాటమ్ టాప్ అవుతుంది, టాప్ బాటమ్ అవుతుంది. అంటే ఇది మనకి బాటమ్ లో ఉండాలి. అంటే ఇది మన ఆన్సర్ అవ్వదు, ఇది మన ఆన్సర్ అవ్వదు. ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసుకుంటే రైట్, బాటమ్ లో మనం మిర్రర్ ని ప్లేస్ చేసినప్పుడు ఇవి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. లెఫ్ట్ లో ఉన్నది లెఫ్టే, రైట్ లో ఉన్నది రైటే ఉంటుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్స్ టు ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 59. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ది క్వశ్చన్? ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగాడు. లెట్ us see. సింగిల్ ట్రయాంగిల్స్ చూద్దాము. 1 2 3 4 5 6. సింగిల్ ట్రయాంగిల్స్ మనకి 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇది 7, దిస్ ఈస్ 8, దిస్ ఈస్ 9, 10 11 and this is 12. This is 13, this is 14, 15, 16. So 14 means that is definitely equals to 16. Next question number 60. Which of the following diagrams represents the relationship between awards, Pulitzer Prize and Oscars? So Pulitzer Prize, Oscar and awards. So Pulitzer Prize and Oscar both comes under awards. That is third option. Right. Next, let us see question number 34. 34 మనకి సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. Let us see how to complete. 80, 82.1, 86.3, 92.6 watt. So plus 2.1, 80 plus 2.1 is 82.1, 82 plus 4.2 is equals to 86.3 plus 6.3 equals to 92.6. 2 4 6 ante that should be 8. 1 2 3, so this is 4. 8.4 we have to consider. 92.6 plus 0.4 is 93. 93 plus 8, 101 is our answer. That is first option. Next question number 35. ఇది కూడా మనకి సీక్వెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. 20, 12, 10, 13 watt, 43.25. 20, 12, 10, 13, right? 20 into 0.5 plus 2. 12 into 2.5. 30, right? సో ఇక్కడ మనకి లాజిక్స్ ని మనం చెక్ చేసుకుంటే 12 10 ని మనం కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ ఇంటూ 2.5. 12 into 2.5 is 30. 30 minus 20 is equals to 10. 12 into 2.5 is 30. 30 minus 20. 20 in the sense that is first number. Next, ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసాం అనుకోండి. 10 into 2.5. 10 into 2.5 is 25. 25 minus 12 is equals to 13. అంటే into 2.5 minus previous number.
right? So 13 into 2.5, 13 into 2.5 minus 10 we have to consider. 13 into 2.5 is 32.5. 32.5 minus 10, that is 22.5. Malli mano, we have to consider 22.5 into 2.5 minus 13. That is going to be equals to this one. So into 2.5 minus previous number, into 2.5 minus previous number, into 2.5 minus previous number. Like that we have to consider. Our answer is 22.5. Right. We have completed the questions. Thank you and all the best.